ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. చాలామంది ఏమడిగారంటే, "అన్న టైమ్ టేబుల్ గురించి చెప్పన్నా. ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం జాబ్ అనేది రీచ్ అవ్వచ్చు. ఒక 3 మంత్స్‌కి సంబంధించినటువంటి టైమ్ టేబుల్ చెప్పన్నా" అని చెప్పేసి చాలా సార్లు నన్నైతే అడగడం జరిగింది. అయితే ఈ టైమ్ టేబుల్ చెప్పాలంటే నాతో పాటు ఇంకా సక్సెస్ అయినటువంటి కొంతమంది పర్సన్స్ అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగిందనమాట. ఏంటి? ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మనకున్నటువంటి పోలీస్ గాని, ఇటు ఎస్ఐ అంటే కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 2 కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి గ్రూప్ 2కు రాబోయేటువంటి వీఆర్ఏ, వీఆర్ఓలు అదేవిధంగా గ్రూప్ 4 గాని, ఎఫ్‌డిఓ ఫారెస్ట్ ఆఫీసర్స్ గాని లేకపోతే ఆహ్, ఆహ్, సెంట్రల్ సిలబస్‌కి గాని ఏదో ఒక జాబు ఖచ్చితంగా కొట్టాలి అని అనుకున్నప్పుడు ఏ విధంగా మనం వీళ్ళని మోటివేట్ చేయాలి, ఏ విధంగా వీళ్ళకి టైమ్ టేబుల్ ఇవ్వాలని చెప్పిన తర్వాత అందరిని కన్సిడర్ చేసిన తర్వాత ఒక బెస్ట్ టైమ్ టేబుల్ అనేది మేమందరం కలిసి నా ఫ్రెండ్స్ మేమందరం కలిసి సక్సెస్ అయినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో డిస్కస్ చేసిన తర్వాత ఒక బెస్ట్ టైమ్ టేబుల్ ప్లాన్ అనేది నేను రెడీ చేశాననమాట. బెస్ట్ టైమ్ టేబుల్ ప్లాన్ అనేది రెడీ చేశాను. అయితే ఇక్కడ పోలీస్‌కి వచ్చేటప్పటికి టైమ్ టేబుల్ కొంచెం సెపరేట్‌గా ఉంటది. అదేవిధంగా ఈ గ్రూప్స్‌కి సంబంధించి వేరు వేరు జాబులకి ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి టైమ్ టేబుల్ డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి సబ్జెక్ట్‌లు కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉన్నా గాని, కొన్ని గ్రౌండ్‌కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఈ పోలీస్‌లో ఉంటాది కాబట్టి, దీనికి సెపరేట్‌గా నేను ఆహ్, రెడీ చేశాను. అదేవిధంగా గ్రూప్స్‌కి సంబంధించి కూడా నాకు ఉన్నటువంటి అవగాహనను బట్టి మీకు ఉపయోగపడే విధంగా నేనైతే రెడీ చేశాను. ఓకే. మీరు ఇప్పటికే ఆల్రెడీ టైమ్ టేబుల్ ప్లాన్ చేసుకొని చదువుతున్న వాళ్ళైతే దాన్నే ఫాలో అవ్వండి. లేదు ఒక బెస్ట్ టైమ్ టేబుల్ కావాలన్నా మీ నుంచి అని నన్ను అడిగేటువంటి మిత్రులు ఎవరున్నారో వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియోకెళ్ళే ముందు మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేశారో లేదో ఒకసారి చూసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఎస్ఐకి గాని, కానిస్టేబుల్‌కి గాని చాలా ఇంపార్టెంట్ అనమాట మార్నింగ్ సెషన్ అనేది. ఖచ్చితంగా మనం 5 ఏఎంకి అనేది లేవాలన్నమాట. 5 ఏఎంకి లేవాలి. 5 ఏఎం టు 7:30 అంటే మీరు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అవ్వి, బ్రష్ చేసుకొని మొత్తం మీ కార్యక్రమాలన్నీ ముగించుకొని ఖచ్చితంగా గ్రౌండ్‌కెళ్ళిపోవాలి. గ్రౌండ్ ప్రాక్టీస్ చేయాలక్కడ. 7:30 వరకు గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది చేయాలి. మీరు 3 కేఎం పరిగెడతారా? లేదా 4 కేఎం పరిగెడతారా? అనేది ఇంకా మీ ఇష్టం అనమాట. ఖచ్చితంగా గ్రౌండ్‌లో ఉండాలి. ఆ గ్రౌండ్‌లో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అదేవిధంగా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. దానికి సంబంధించి గ్రౌండ్ ఎక్సర్సైజ్‌కి సంబంధించినటువంటి వీడియో అయితే చేశాను. 7:30 వరకు కన్ఫర్మ్‌గా మీరు గ్రౌండ్‌లో ఉండాలి. గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్. మన పోస్ట్‌కి ఇటు ఎగ్జామ్స్ ఎంత ఇంపార్టెంటో గ్రౌండ్ కూడా దానికంటే ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ గ్రౌండ్ క్వాలిఫై అయితేనే మనం వేరే స్టెప్ అనేది వేసే అవకాశం ఉంటది. గ్రౌండ్ క్వాలిఫై అవ్వకుండా మనం ఏం చేద్దామన్నా కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. సో, గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక 7:30 నుంచి 8:30 వరకు 7:30 నుంచి 8:30 వరకు సుమారుగా చూసుకుంటే ఒక 1 అవర్ రెస్ట్ తీసుకోండి. ఈ రెస్ట్ టైమ్‌లో మీరు ఏమన్నా సాంగ్స్ వింటారా? టిఫిన్ తీసుకుంటారా? టీలు తాగుతారా? మీ పర్సనల్ పనులు ఏదైనా చేసుకోండి. 7:30 నుంచి 8:30 అంటే 1 అవర్ మీకు టైం అనేది నేను కేటాయించడం జరిగింది. ఇక 8:30 టు 10:30 చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. 8:30-10:30 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ ఎక్కువ ఎర్లీ మార్నింగ్ మనం చదవవలసిన సబ్జెక్ట్‌లు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతది. సో, ఇక్కడ మ్యాథ్స్ లేదా అర్థమెటిక్ అనేది మనం 2 అవర్స్ మనం దానికి కేటాయించాలి. ఎందుకంటే ఇది కొంచెం డిఫికల్ట్ ఉంటది. ఇక్కడ మ్యాథ్సోళ్ళు ఉంటారు, నాన్ మ్యాథ్సోళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని ఒక 2 అవర్స్ మీరు అర్థమెటిక్ మీద ఫుల్ ఫోకస్ అయితే చేయండి. అదేవిధంగా 10:30-11 రెస్ట్ తీసుకోండి. 10:30-11 వరకు రెస్ట్ తీసుకోండి. రెస్ట్ టైమ్‌లో మీకు సంబంధించినటువంటి టీలు తీసుకుంటారా? లేకపోతే ఎందుకంటే బుర్ర హీట్ ఎక్కిపోతుంటది కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం సాంగ్స్ అవి వినేవాళ్ళైతే సాంగ్స్ వినడం లేదా యూట్యూబ్‌కి సంబంధించిన కొన్ని మోటివేషనల్ క్లాసెస్ ఏమన్నా వినటం అటువంటివి చేస్తే చాలా బావుంటదనమాట. ఇక 11-12 1 అవర్ మాత్రమే నేను ఇచ్చాను ఇక్కడ మీకు. 11-12 రీజనింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ అర్థమెటిక్ చేస్తారు. అర్థమెటిక్ తర్వాత రీజనింగ్ 1 అవర్ చేస్తారు. తర్వాత 12-1 కరెంట్ అఫైర్స్. 12-1 చాలా ఇంపార్టెంట్. ఇది కరెంట్ అఫైర్స్ మీరు చూసుకోండి. అదేవిధంగా ఏవైతే డైలీ న్యూస్ పేపర్స్ మీరు ఫాలో అవుతారో ఈనాడు గాని, సాక్షి గాని, ఆంధ్రజ్యోతి గాని ఏ పేపర్స్ అయితే మీరు ఫాలో అవుతారో ఆ పేపర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ మీద ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయండి. వీటన్నింటికి కూడా మీరు రఫ్ నోట్స్ అనేది రాసుకోవాలి. ఖచ్చితంగా రఫ్ నోట్స్ అనేది మీరు మెయింటెనెన్స్ చేసుకోవాలి. దాంతో పాటు సిలబస్‌ని పక్కన పెట్టుకొని సిలబస్ వైస్‌గా మనం ప్రిపరేషన్ చేస్తే మనకు ఫలితం అనేది ఉంటది. ఓకేనా? ఇక 1-3 ఖచ్చితంగా 1-3లో మీరు భోజనం చేసి పడుకోండి. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. 1 అవర్, 1 ½ అవర్ రెస్ట్ తీసుకొని అలారం పెట్టుకొని ఖచ్చితంగా 3కి లేగండి. ఓ 10 నిమిషాలు, 5 నిమిషాల ముందు లేసి మొహం బాగా ఫ్రెష్‌గా కడుక్కొని 3-4:30 అంటే ఖచ్చితంగా 1 అవర్ హిస్టరీ, ఎకానమీ 2 సబ్జెక్టులు హిస్టరీ, ఎకానమీ. హిస్టరీ ఒక 1 అవర్ హిస్టరీ చదివితే ఒక హాఫ్ అన్ అవర్ ఎకనామిక్స్ చదవండనమాట. మీకు మంచి బాగా ఎక్కాలి అంటే ఆ టైంలో చదివితే బావుంటది ఇది హిస్టరీ సబ్జెక్టు. సో,
3 to 4:30 అంటే 1.5 అవర్స్ హిస్టరీకి, ఎకనామిక్స్‌కి మీరైతే సమయాన్ని కేటాయించండి. ఇక 4:30 to 6 ఇక్కడ కూడా 1.5 అవర్. 4:30 to 6 అంటే 1.5 అవర్. ఇక్కడ మీరు ప్రిపరేషన్ చేయవలసినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే పాలిటీ జాగ్రఫీ. పాలిటీ జాగ్రఫీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో, పాలిటీ జాగ్రఫీ మీద మీరైతే దృష్టి పెట్టండి ఇక్కడ. సో, 6-7 అనేది రెస్ట్ తీసుకోండి. 6-7 అనేది చదువు ఉంటారు కాబట్టి కొంచెం ఇక్కడ రెస్ట్ అనేది తీసుకోండి. అదేవిధంగా 7-8 1 అవర్. 7-8 1 అవర్ జనరల్ సైన్స్ అనేది మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. జనరల్ సైన్స్ అనేది బాగా ప్రిపేర్ అవ్వండి. 8-9 8-9 గంటలు అనమాట. ఇంగ్లీష్ చూసుకోండి. ఎందుకంటే ఇంగ్లీష్ కూడా మనకి కానిస్టేబుల్ లెవెల్‌లో గాని, అదేవిధంగా ఎస్ఐ లెవెల్ అయితే ఒక పేపర్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీరు ఇంగ్లీష్‌కి సంబంధించి ఒక 1 అవర్ అయితే మీరు టైం ఇవ్వండి. అదేవిధంగా 9-10:30 ఇక్కడ 9-10:30 ఇక్కడ మీరేం చేస్తారంటే ఖచ్చితంగా కొన్ని తెలుగు సబ్జెక్ట్ ఎస్ఐకి అనుకోండి తెలుగు ఉంటది. ఆ తెలుగు చూసుకోవడం, తెలంగాణ మూవ్‌మెంట్ గాని, ఏపీ హిస్టరీ గాని, ఇంకా ఏదైనా మనం మిస్ అయినటువంటి సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ మిస్ అయినటువంటి సబ్జెక్ట్స్ అన్నీ ఇక్కడ కవర్ చేసుకుంటూ, మనకేదైతే ఓల్డ్ పేపర్స్ ఉంటాయో, ఆ ఓల్డ్ పేపర్స్‌ని ప్రాక్టీస్ చేసుకుంటూ, మార్క్ టెస్ట్‌లు రాసుకుంటూ, బబ్లింగ్ ప్రాక్టీస్ చేస్తూ, ఇటువంటిది ఇక్కడ ఏం చేయాలంటే ఈ 10:30 ఒక హాఫ్ అన్ అవర్ అనేది మీరు కేటాయించుకోండి. ఒక 9-10 ఏదైనా ఒక సబ్జెక్ట్ చదువుకుంటారో దాంతో పాటు ఒక హాఫ్ అన్ అవర్ ఈ ఓల్డ్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం గాని, మార్క్ టెస్ట్‌లు రాయడం గాని, బబ్లింగ్ చేయడం గాని, ఇటువంటియన్నీ కూడా మీరు కంపల్సరీగా చేయండి. ఇక్కడ మీకు కావాల్సిందేంటంటే 10:30 తర్వాత ఖచ్చితంగా మీరు ఈ మధ్యలో ఒక 10 నిమిషాల్లో బ్రేక్ కావాలంటే తీసుకోండి గానీ, మంచి ఆహారాన్ని తీసుకోండి. హెల్తీ ఫుడ్ తీసుకోండి. మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఆయిల్ ఫుడ్ అది తగ్గించండి. జంక్ ఫుడ్స్ అవన్నీ తగ్గించండి ఖచ్చితంగా. అదేవిధంగా మంచి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మంచి నిద్ర తీసుకోండి. ఖచ్చితంగా మధ్య మధ్యలో 10 మినిట్స్ అనేది బ్రేక్ తీసుకోండి. అదేవిధంగా డైలీ టైమ్ టేబుల్ మీరు సెట్ చేసుకోండి. 10:30 తర్వాత ఖచ్చితంగా ఒక 6-8 అవర్స్ ఖచ్చితంగా మంచి నిద్ర అనేది మీకు కావాలండి. మంచి నిద్ర అనేది కావాలి. మంచి ఆహారం తీసుకోండి. ఖచ్చితంగా డైలీ ఒక 3-5 లీటర్స్ 3-5 లీటర్స్ వాటర్ అనేది తీసుకోండి. ఇక గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలా ఉంటదంటే, గ్రూప్స్‌కి కొంచెం డిఫరెంట్‌గా ఉంటదనమాట. ఎందుకంటే ఈ కానిస్టేబుల్స్ అంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్‌కెళ్ళాలి, పరిగెట్టాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో, వీళ్ళు కూడా 5:30కి లేవండి. ఖచ్చితంగా 5:30కి అలా లేసి 7:45 వరకు మీరు కొంచెంసేపు వాకింగ్ చేస్తే వాకింగ్ చేయడం. ఓ 45 మినిట్స్ అనమాట అలా వాకింగ్ చేయడం. యోగా చేయండి మంచిగా. యోగా అనేది ఎర్లీ మార్నింగ్ చేయండి. అదేవిధంగా మన షెడ్యూల్‌లో ఖచ్చితంగా గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత 7-8 అనేది టిఫిన్ బ్రేక్ ఇచ్చేస్తాం మనం. టిఫిన్ బ్రేక్ ఇచ్చేసి మన పర్సనల్ పనులు ఏమైనా ఉంటే ఆ పర్సనల్ పనులన్నీ కూడా చూసుకోవాలన్నమాట. ఇక 8-9 నుంచి ఖచ్చితంగా మన ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో, 8-9 అనేది కరెంట్ అఫైర్స్, డైలీ న్యూస్ పేపర్స్ ఫస్టే స్టార్టింగే కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్స్ మీరు చదవండి. దానికి సంబంధించిన ఒక రఫ్ నోట్స్ అయితే డైలీ వైస్ మీరు రాసుకోండి. డేట్ ఏసుకొని ఆ డేట్ వైస్ ఈరోజు ఇంపార్టెన్స్ పాయింట్స్ ఏంటి అవన్నీ కూడా నోట్ చేసుకోవడం మర్చిపోవద్దు. తర్వాత 9-11 అంటే సరాసరిగా చూసుకుంటే ఒక 2 అవర్స్ అనమాట. ఈ 2 అవర్స్ ఎకనామిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం టఫ్‌గా ఉంటది కాబట్టి ఎకనామిక్స్‌కి 2 గంటలు మీరు ప్రిపరేషన్ చేయండి. ఎందుకంటే మీరు గ్రూప్ 2 గాని, గ్రూప్ 1 గాని ఇంకా వేరే జాబ్‌లు ఏదైనా కొట్టాలన్నా ఎకనామిక్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి 2 గంటలు ఎకనామిక్స్ మీద మీరు దృష్టి పెట్టండి. ప్రత్యేకంగా ఒక పేపర్ అనేది ఉంటది కాబట్టి ఎకనామిక్స్ మీద పెట్టండి. అదేవిధంగా 11-11:30 వరకు బ్రేక్ తీసుకోండి. మీరు టీ తాగుతారా? లేకపోతే కాసేపు లేజర్‌గా అటు ఇటు ఎళ్ళొస్తారా? లేకపోతే సాంగ్స్ వింటారా? లేకపోతే యూట్యూబ్‌లో ఏదైనా మోటివేషనల్ క్లాసెస్ వింటారా? ఏదన్నా ఇక 11-11:30 హాఫ్ అన్ అవర్‌లో మీకు అయిపోవాలన్నమాట. ఇక 11:30 అంటే 2 అవర్స్ హిస్టరీ సబ్జెక్ట్ తీసుకోండి మీరు. హిస్టరీలో మీరు మొత్తం ఓల్డ్ హిస్టరీ తీసుకుంటారా? లేకపోతే ఇండియన్ హిస్టరీ తీసుకుంటారా? లేకపోతే మన ఏపీ హిస్టరీ తీసుకుంటారా? హిస్టరీ అయితే ఖచ్చితంగా ఒక 2 అవర్స్ అనేది మీరు జాగ్రత్తగా ప్రిపరేషన్ అనేది చేయాలి. రఫ్ నోట్స్ రాసుకుంటేనే మర్చిపోవద్దు. సిలబస్ పేపర్స్ పక్కన పెట్టుకోవాలని చెప్పాను. సిలబస్ పేపర్ పక్కన పెట్టుకుంటూ రఫ్ నోట్స్ రాసుకుంటూ మీరైతే ప్రిపరేషన్ చేయడం ప్రారంభించాలి. ఓకే. ఇక 1:30 నుంచి 3 వరకు రెస్ట్ తీసుకోండి. మీరు భోజనం చేసి కాసేపు పడుకోండి. ఖచ్చితంగా 1:30కి భోజనం చేసి 2కి పడుకుంటే ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకోండి. మంచి నిద్ర అనేది తీసుకోండి. మంచి వాటర్ అది, మంచి ఆహారం అది తీసుకోవడం మర్చిపోవద్దు. ఇక 3-5 3-5లో జనరల్ సైన్స్ అనేది చూడండి. 3-5లో జనరల్ సైన్స్ అనేది చూడండి. ఇక 5-5:30 రెస్ట్ తీసుకోండి. కొంచెంసేపు బ్రేక్ తీసుకోండి. 5:30-7:30 జాగ్రఫీ సబ్జెక్ట్ అనేది బాగా చదవండి. జాగ్రఫీ చూసుకోండి. అదేవిధంగా 7:30-8 వరకు బ్రేక్ తీసుకోండి. 7:30-8 బ్రేక్ తీసుకొని 8-9 పాలిటీ సబ్జెక్ట్‌ని బాగా చదవండి. ఒక 1 అవర్ 1 అవర్ 8-9 చదవండి. ఇంకా 9-10 మీరు ఓల్డ్ పేపర్స్‌ని రివిజన్ చేస్తారా? లేకపోతే మామూలు మీరు చేసుకున్న దాన్ని రివిజన్ చేస్తారా? మాక్ టెస్ట్‌లు రాస్తారా? బబ్లింగ్ చేస్తారా? ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంటే నేను మిస్ చేసినయి అవన్నీ కూడా 9-10 లోపే అయిపోవాలి. 10 తర్వాత మీరు ఖచ్చితంగా నిద్రపోవడానికి
ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎక్కువ నిద్ర కావాలి మనకి. ఎక్కువ నిద్ర పోండి. ఓల్డ్ పేపర్ చూడండి, రివిజన్ చేయండి, మాక్ టెస్టులు రాయండి. 6-8 అవర్స్ మంచి నిద్ర, మంచి ఆహారం అనేది చాలా అవసరం అనేది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా వాటర్ మాత్రం ఒక 3-5 లీటర్ల వాటర్ తాగటం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోగలిగితే, ఈ విధంగా నేను చెప్పినటువంటి టైమ్ టేబుల్‌ని మీరు ఫాలో చేయగలిగితే ఖచ్చితంగా ఒక 3 మంత్స్‌లో ఎటువంటి ప్రిపరేషన్ గాక మీరు చేయగలిగితే, ఇటు స్టేట్‌లో గాని, లేకపోతే అటు సెంట్రల్‌లో జాబ్ గాని, ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వేటువంటి ఛాన్స్ ఉంటది. సో, మీరు ఈ యొక్క టైమ్ టేబుల్‌ని పక్కాగా ప్లాన్ చేయండి. మీకైతే ఉపయోగపడేలాగా నేనైతే అన్నీ ఆలోచించి మాత్రమే ఇవన్నీ కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని, మీకు రెస్ట్ టైమ్ కూడా, మీకు టిఫిన్ సెక్షన్‌కి సంబంధించింది గాని, మీరు టీలు బ్రేకులకి సంబంధించింది గాని, అవన్నీ చెప్పడం జరిగింది. అవసరమైతే మధ్య మధ్యలో 10 మినిట్స్ బ్రేక్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా 100% పక్కాగా జాబ్ కొట్టేటువంటి అవకాశం అనేది ఉంటదనమాట. ఓకేనా? థాంక్ యూ.